ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నారా పరిగెట్టాలయ్యా అమ్మా పిల్లలు నన్ను వాడి పరిగెడతారు ఇటు పరిగెడతారు అటే పో అన్న రెడీ అన్న రెడీ అన్న. సెలబ్రేషన్ అనేది నిజంగానే నచ్చి మనస్ఫూర్తిగా మాకు వచ్చిన ఈరోజు వ్యూస్ కానీ రివ్యూస్ కానీ ఫీడ్బ్యాక్ కానీ చాలా బాగా వచ్చింది. నేను చెప్పినట్లుగా ఒక మంచి సినిమాతో మీ ముందుకు వచ్చాను, ఒక మంచి సినిమా చేసుకున్నాను. దానికి వచ్చిన పేరు నాకు నిజంగా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ అస్. ఇలాగనే మీ బ్లెస్సింగ్స్ ఇంకా రావాలి. సుమతి శతకాన్ని చూడని వాళ్ళు మళ్ళీ చూడండి, చూసి ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగాను, అది ఇచ్చినందుకు నేను ప్రూవ్ చేసుకున్నానని నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. చూసిన ప్రతి ఒక్కరికి, చూడని వాళ్ళు తప్పకుండా చూసి నన్ను విష్ చేస్తారని, మా ఎంటైర్ టీమ్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి. ఓకే సక్సెస్ మీట్ అన్నాడు, ఇంత డల్గా మాట్లాడతాడు ఏదైనా డౌట్ రావచ్చు. ఎదిగినప్పుడే ఒదుగుండాలన్నారు కదా, సమయం కూడా వచ్చిన టెన్షన్ ఉంటుంది. కొంచెం మీరు రైట్కి తట్టుకోండి సార్, వేసుకుంది అక్కడ. మీ హెయిర్ స్టైల్కి సినిమా చూసిన తర్వాత సగం మంది లేడీ ఫ్యాన్స్ స్టార్ట్ అయ్యారు. గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. మలక్పేట్ శైలజ గారి ఆధ్వర్యంలో టీం కు ఒక చిన్న సత్కారం. గట్టిగా క్లాప్స్ కొట్టాలి. నెక్స్ట్ సినిమా గ్యారెంటీ. ఏంది గ్యారెంటీ? ఇలాగే సక్సెస్ మీట్. సిల్వర్ స్క్రీన్ మీద అమర్దీప్ గారు కూడా ప్రూవ్ చేసుకున్నందుకు శైలజ గారి నుంచి ఒక చిన్న సత్కారం. డైరెక్టర్ గారు స్పెషల్ కదండి. అట్లే ఉండండి, అట్లే ఉండండి. చేసేస్తాను, తీసేస్తాను. నా శ్రీదేవి డ్రామా కంపెనీ ఫస్ట్ చూసి నువ్వేం పెరగవు, నువ్వు పక్కోడివే డాన్స్ చేస్తున్నావు, అరిగిపోతుంది. రోజుల్లో చాలా కష్టం, బట్ లేట్గా అయినా డెఫినెట్లీ థియేటర్స్లో మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది, కంటిన్యూ అవుతుంటుంది. అలాగే మన మలక్పేట్ శైలజ నాను పిలుస్తాను. బామ్మగారు రండి, మీరు కూడా వచ్చేయండి స్టేజ్ మీదకి. చాలా సంతోషం మిమ్మల్ని ఇక్కడ చూడడం, వరహాల్ గారిని. అలాగే మన గోల్స్ కూడా పడ్డాయి. ఇంకా లేట్ చేయకుండా మన హీరో అండ్ హీరోయిన్ కూడా పిలుచుకుందాం. మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ది ఫిలిం. అండ్ ఎక్కడికి వెళ్ళినా మనకి సుమతి సాంగ్ చాలా పాపులర్ అయిపోయింది అని కోరుకుంటున్నాను. అండ్
నాకు ఈ లైట్ వల్ల యాక్చువల్లీ కనపడలేదు సార్. మీరు కూడా రండి సార్ ప్లీజ్ స్టేజ్ మీదకి. యాక్చువల్లీ ఏంటో తెలిసే ఫిలిం అని అనిపించింది. ఫర్దర్గా ఆయన చేయబోయే ఫిలిమ్స్ అన్నిటికీ ఇది ఒక మెట్టు, ఒక ఫస్ట్ స్టెప్లా ఓకేనా? డన్నా ఛానల్స్ ఓకే. సో ముందుగా ఎడిటర్ ఆఫ్ ది ఫిలిం నాహిద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ వద్దా? సో డైరెక్టర్ గారికి మూవీని చూసి ఎంజాయ్ కొంచెం దగ్గర పెట్టుకో. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సార్ ఆదిత్యం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. చాలా సంతోషం, మా సుధాకర్ మంచి మూవీ, ఫ్యామిలీ మూవీ తీసుకుందని మంచి రిజల్ట్ వచ్చింది. అమర్దీప్ గారికి, శైల్ గారికి అండ్ నాయుడు, మా మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. మిగతా రైటర్స్ అండ్ సింగర్స్ చాలా సక్సెస్ అయ్యారు. మూవీ సక్సెస్ అయినట్టు సాంగ్ కూడా సక్సెస్ అయింది. మిగతా క్రూ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇలాంటి మూవీస్ మా సుధాకర్ ఇంకా తీయాలని చెప్పి, డైరెక్టర్ అమర్దీప్ గారికి ఇంకా ముందు ఫ్యూచర్లో మంచి మూవీస్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. అండ్ కృష్ణ మీ అందరికీ తెలుసు, సుమతి శతకం మన బ్రహ్మాండంగా మా శ్రీధర్ గారు, సాయి గారు వారి యొక్క టేస్ట్ ఏంటన్నది 100కు 100 పాళ్ళు నిన్న పొద్దున్న వరకు తెలియకపోవచ్చు. సినిమా రిలీజ్ అయ్యేంత ఈ సినిమా ప్రపంచానికే వాళ్ళ టేస్ట్ ఏంటి, ఎంత అభిరుచికల నిర్మాతలు అన్నది మరొకసారి ప్రూవ్ అయిందండి. మరి అంత అద్భుతమైన సినిమాని తీసి చాలా ఫాస్ట్గా తీసి సినిమాల ముందు జనాల ముందుకు ప్రమోషన్స్ రీత్యా ఎక్కడెక్కడెక్కడ మొత్తం ఆంధ్ర, తెలంగాణ, ఉభయ రాష్ట్రాల్లో కూడా ప్రమోషన్స్ విషయంలో కవర్ చేసి నెంబర్ ఆఫ్ థియేటర్స్ వేసి ఈరోజు ప్రేక్షకులు అందరి యొక్క మనసుల్ని గెలుచుకున్న మా శ్రీధర్ గారికి, అలాగే మా దర్శకులు నాయుడు గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే బాగుంటుందండి ప్లీజ్, నా కోసం ప్లీజ్. ఎందుకంటే సినిమాలు ఇప్పుడు నిన్న ఒక్కరోజే దగ్గర 13 నుంచి 16 సినిమాల దాకా రిలీజ్ అయ్యాయి. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఎంతవరకు సినిమాలో విషయం ఉంది, డెప్త్ ఉన్నదన్నది ప్రేక్షకులు ఆల్రెడీ ప్రూవ్ చేశారు నిన్న మా సక్సెస్ని. అలాగే ముఖ్యంగా ఇంతటి అద్భుతమైన సినిమాని అందులో అవకాశం ఇచ్చాడు మా ప్రొడ్యూసర్ గారికి, దర్శకులకి మీ అందరి ముందు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి అయ్యా. అలాగే మ్యూజిక్ పరంగా కూడా మా సుభాష్ గారు ఎంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు మీ అందరికీ తెలుసు. అలాగే దీన్ని పనిచేసిన వన్ అండ్ ఓన్లీ మా కెమెరామెన్ గారు హలేష్ గారు కూడా ఎక్కడున్నా కూడా వారి అద్భుతమైన అవుట్పుట్ను మనకి ఇచ్చారు. ఈరోజు ఇంత అద్భుతమైన సక్సెస్ మాకు రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ అయ్యారు. ఏది ఏమైనా ఈ యొక్క సక్సెస్ని, ఈ సినిమాని యాజ్ ఏ మీడియా పరంగా మీరందరూ కూడా మరింత పబ్లిక్లోకి తీసుకెళ్ళి సినిమాని వారం కాదు 4 వారాల దాకా హ్యాపీగా సినిమాని సక్సెస్ చేయాలని, మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇది పూర్తి బాధ్యత పాత్రికేయ మిత్రులు అలాగే మీడియా మిత్రుల మీద ఉందని మరొకసారి బలంగా నమ్ముతూ రిక్వెస్ట్ చేసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆకెళ్ళ గోపాలకృష్ణ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నా పేరు వరహాల బాబు. మన నాయుడన్న గారితో ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాయుడన్న. మన ప్రొడ్యూసర్ గారు చాలా బాగా చూసుకున్నారు. సుమతి శతకం సినిమా అప్పుడు ఏపీ అలా తెలంగాణ చూస్తున్న బుక్ మై షో కూడా చూశాను. చాలామంది చాలా బాగుందండి, ఇన్నాళ్ళకు ఒక మంచి మూవీ వచ్చిందండి. అప్పుడు ఎప్పుడో మనం ఉయ్యాల జంపాల సినిమా చూస్తే మామ చూసాము, మళ్ళీ ఇప్పుడు చూసాము మన రవితేజ గారికి ఈడియట్ ఎలాగో, ప్రభాస్ గారికి ఈశ్వర్ సినిమా ఎలాగో, మన అన్న అమర్దీప్ అన్న గారికి ఈ మూవీ అలాగా ఇంకా మంచి సినిమాలు చేయాలని, అలాగే మన నాయుడు అన్న కూడా ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాస్ట్ క్రూకు, ఇక్కడ వచ్చినటువంటి జనవాహినికి విజయలక్ష్మి మనఃపూర్వక వందనములు. నాకు ఈ సినిమాలో అవకాశం ఇవ్వటము నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎన్ని పెద్ద సినిమాలు చేసినా ఈ సినిమాలో నేను చేసినటువంటి ఒక ఇది నా మనసును చాలా ద్రవింపజేసింది. నేను కుర్చీలో కూర్చొని కూడా ఆ సీన్ నేనే చేసింది నేనే చూస్తూ నేనే ఏడుస్తూ కూర్చున్నాను. ఆ ఇంటర్వెల్లోన తర్వాత సినిమా బయటకు వచ్చిన తర్వాత అందరూ ఎంత ప్రశంసించారంటే ఆ ప్రశంసలకందరికీ కారణమైన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, హీరోయిన్లకు, ఇక్కడ ఉన్న మిగతా అందరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను. నా ఈ లైఫ్లోన ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్యారెక్టరు.
అందరూ తప్పకుండా థియేటర్లో వెళ్ళి చూసి అందరూ ఆనందించండి, మా కాషన్ క్రూను ప్రోత్సహించండి అని చెప్పి మిమ్మల్ని అందరికీ మనఃపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. వందనం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ టీం అందరికి కూడా. థ్యాంక్ యూ అండి, వన్ అండ్ ఆల్ అందరికీ కూడా థ్యాంక్ యూ. పేరు పేరున చెప్తే పెద్ద చాటభారతం అయిపోతుంది, మనసులో చెప్పాలి, మీ ముందర పాత్రికేయులకు చెప్పాలి. అందరికీ థ్యాంక్ యూ అండి. పెద్ద సక్సెస్ ఆ రవితేజ గారికి ఇచ్చినట్టే మా బుజ్జోడు అమర్దీప్కి ఇచ్చారు. నిజంగా థ్యాంక్ యూ. మళ్ళీ మంచి మంచి సినిమాల్లో ఇలాగే అవకాశం రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నేను కూడా ప్రతి చోట అనుకుంటూ ఉంటాను, మంచి సినిమాలు ఎప్పుడు పిల్లలకి ఒక లెసన్ లాంటివి. ఏదోదో పిచ్చి పిచ్చి పాటలన్నీ పెట్టి ఏదోదో పిచ్చి పిచ్చి వీడియోలు తీసేసి జనాల మీదకి రుద్దడం తప్పండి. లేటెస్ట్గా చిన్న భవితకి మనం నేర్పియాల్సిన పాఠమే మంచి సినిమాలు, మంచి బుద్ధులు, మంచి ప్రవర్తన ఇవి రావాలి. అలాంటి సినిమా సుమతి శతకంలో కూడా అన్ని రకాలుగా మంచి చూపించారు. కుటుంబ సమేతంగా వచ్చే సినిమా ఇది. సో పిల్లలందరూ చూపించవచ్చు, పిల్లలకి పెద్దలకి ఎవరైనా సరే చూడొచ్చు, చేయొచ్చు. మంచి సినిమాల్ని ఆదరించండి, సినిమా ప్రపంచాన్ని బతికించండి. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ మనకి దేవుడు లాంటివాడు, ఆ దేవుణ్ణి కాపాడదాం. థ్యాంక్ యూ శైలజ గారు, చాలా మంది. నా చిట్టి చిట్టి సుమతి, నా పొట్టి పొట్టి సుమతి, ఓ నవ్వుతోనే ముంచేసావే సుమతి. మీకు ఏమైనా సుమతి అనే గర్ల్ ఫ్రెండ్ ఏమైనా ఉందా సార్? చాలా ఫీల్ అయిపోతున్నారు. చాలా రోజుల నుంచి ఒక మంచి అవకాశం కోసం ఎదురుస్తున్నాను సార్. అదే నిన్న అమర్ గారు చెప్పినట్టు ఒక్క ఛాన్స్ అన్నట్టు నిజంగా మాకు ఒక ఛాన్స్ ఇచ్చారు సుమతి టీంకి. ఫస్ట్ ప్రేక్షకులకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. మీరు దగ్గరున్న థియేటర్లోకి వెళ్ళి చూడండి, ఇప్పటికైనా చూడండి, డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది. ఎందుకంటే దీని మీద పెట్టిన ఎఫర్ట్ అంతా కూడా మేము ఈ సక్సెస్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాం. పొద్దున ప్రొడ్యూసర్ గారు శ్రీధర్ గారిని ప్లస్ సాయి గారిని కలిసినప్పుడు దీని గురించే మాట్లాడుకున్నాం. చాలా 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 హ్యాపీగా ఉన్నాం. అట్లాగే ఈ సినిమాలో హీరో గారు ప్లస్ హీరోయిన్ గారు చాలా అంటే చాలా భుజాల మీద వేసుకుని ఆ రెండు పాత్రలు చాలా తీసుకెళ్లారు. దానికి మేము డే అండ్ నైట్ వర్క్ చేసినందుకు, మీరు ఇంత సక్సెస్ ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి, అలాగే హీరో గారికి, హీరోయిన్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ప్రదీప్ గారు, నాయుడు గారు రీ రికార్డింగ్ టైంలో పాపం డే అండ్ నైట్ నిద్ర లేకుండా వర్క్ చేశారు. ఒక చిన్న కరెక్షన్ కూడా వదలకుండా మేము చేసాం దీన్ని. డెఫినెట్గా ఇది మీరు ఇంకా బాగా ఆదరిస్తారని, ఇంత మంచి పాటల్ని మీరు మాకు మంచి ఆదరిస్తారని, అలాగే ఆదిత్య నిరంజన్ గారు వాళ్ళు కూడా చాలా ఆదరించారు. ఫస్ట్ అడగంగానే సాంగ్స్ వినగానే వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. వాళ్ళు కూడా నా సినిమాలన్నీ కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ సో మచ్ సార్. అలాగే మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది అని మనస్ఫూర్తిగా వేడుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుభాష్ గారు. మీరు మరిన్ని పిక్చర్ ఒక్క నిమిషం అండి, కూర్చో. నాది 10 ఏళ్ళ జర్నీ, నాదొక 15 ఏళ్ళ జర్నీ. ఇంచుమించు మాట్లాడేది ఒకటేరా. ఇట్లా కూర్చోవాలనుకున్నాము, మొత్తానికి కూర్చున్నాము. సో అంటే మంచి టాలెంట్ ఉంది, క్యారెక్టర్లు రావట్లేదు. ఏంటి అంటే ఫస్ట్ మంచి క్యారెక్టర్ రాయడానికి మంచి రైటర్లు ముందుకు రావాలి. తర్వాత హీరోతో పాటు మిగతా క్యారెక్టర్లు కూడా బాగుండాలి అని డైరెక్టర్ ఒప్పుకోవాలి. హీరోలు కూడా నాతో పాటు నా పక్కన మంచి మంచి క్యారెక్టర్లు ఉండాలి, మంచి కథ ఉండాలని హీరోలు ఒప్పుకోవాలి. గ్రహాలన్నీ కలిసి వస్తాయంటారు కదా, మేము ఎన్ని చేసుకున్నా కానీ మా మీద డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ కావాలి. సో 2026 దేవుడి దయ వల్ల అన్ని గ్రహాలు కలిసి మాకు ఇంత మంచిగా వర్కౌట్ అయిందండి. దేవుడి అనుగ్రహం. చాలామంది అడుగుతుంటారు, అన్న నువ్వు మంచి యాక్టరు, ఎందుకన్నా ఎక్కువ కనపడవు అంటే, చేయడానికి నేను రెడీ బ్రో. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇండస్ట్రీలోనే ఉన్నా, ఇక్కడే ఉన్నా. సో సినిమాలు ఉన్నా లేకున్నా అప్పులు చేసుకొని కూడా ఇండస్ట్రీలోనే బతుకుతున్నా, బయటికి అయితే వెళ్ళాలా. బట్ పిలిచే వాళ్ళు తక్కువ అయిపోయారు. దేవుడు అదృష్టము ఈ 2026లో సుమతి శతకంతో మొదలయ్యింది. దీని తర్వాత ఒక 4 సినిమాలు అన్నిట్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నా. సో నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన నాయుడన్నకి, అండ్ ఈడి క్యారెక్టర్ ఏంది ఇంత ఉంది కట్ చేయండి అనకుండా, సో క్యారెక్టర్ అనగానే అమరు
మహేష్ నీ క్యారెక్టర్ అద్దరిపోతుందిరా అది ఇది అన్నాడు. సో ఒప్పుకున్న హీరోకి. అండ్ మంచి మంచి సీన్లు చేసిన తర్వాత అవి ఎడిటింగ్లో పోయి డిలీటెడ్ సీన్స్లో వచ్చినప్పుడు బాధపడతాం. నా సీన్లు కట్ చేయకుండా ఉన్నందుకు మా ఎడిటర్కి. సో ఇట్లా సినిమా సుమతి శతకం మంచి పేరుతో 26 స్టార్ట్ అయిందండి. ఇంకొక నెలలో ఇంకో సినిమా వస్తుంది. దానికి ప్రొడ్యూసర్ నేనే, హీరో నేనే. మళ్ళీ కరెక్ట్ మార్చి ఫస్ట్ వీక్లో ఇదే స్టేజ్ మీద కలుస్తా. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఈ సుమతి శతకం మూవీకి డైలాగ్స్ రాయడం చాలా ఆనందంగా ఉంది. చాలామంది సినిమా చూసి సినిమా ఎంత బాగుందో, డైలాగ్స్ కూడా చాలా బాగా రాసావు, చాలా బాగున్నాయి అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. సో అందరూ థియేటర్లో సినిమా చూడండి, ఫ్యామిలీస్ కానీ అందరికీ చాలా బాగా నచ్చుద్ది, డైలాగ్స్ కానీ సినిమా కానీ వాటర్ అన్నీ. సో అందరూ సినిమా చూస్తారని అందరూ చూసి మీ యొక్క బాగుంది అని కమెంట్ అలా మాటల కోసం, అంటే మీరు ఏం చెప్తారు, బాగా రాశాడు, ఈ డైలాగ్స్ చాలా బాగున్నాయి, ఈ పర్టికులర్ ఈ ప్లేస్లో చాలా బాగున్నాయి అని చెప్తారని చాలా చూస్తూ ఉన్నాను. చాలామంది యూట్యూబ్లో కానీ వేరే మన ఇన్స్టాలో కానీ సినిమా చాలా బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, వాటర్ అన్ని సాంగ్స్ బాగున్నాయి, సినిమా కూడా చాలా బాగుంది అని చెప్పడం చాలా ఆనందం ఉంది. సో అందరూ కూడా ఒక ఫ్రీ టైం చూసుకొని ఈ సినిమాను చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మహేష్ విట్ట అంటే రాయలసీమ స్లాంగే చెప్తాడు, రాయలసీమ స్లాంగ్ అది ఇది అనేసి ఒక ముద్ర వేసేసారు. సో అది మంచిగానో చెడ్డగానో నా మీద ఆ ముద్ర పడిపోయింది. దాన్ని బ్రేక్ చేయడానికి మా వాడు పిలిచి, అన్న ఇది గోదావరి స్లాంగు చెప్పగలవా అంటేనే, నేను హైదరాబాద్లో చదువుకున్నప్పుడు అన్ని లాంగ్వేజ్లు అన్ని స్లాంగులు చెప్తాను. నాకు గోదావరి స్లాంగ్ నేర్పించి నాతో బాగా చెప్పించుకొని డైలాగులన్నీ, అరే ఊరి కొత్త అనుకుంటా, నా గురించి తెలిసినట్లేదు, బుల్రాజు పబ్లిక్ ఫిగర్, పైగా ఈ వైకుంఠపురానికి ప్రెసిడెంట్ని, టచ్ ఫోనేనా తీసి బుల్రాజు పబ్లిక్ ఫిగర్ అని ఇన్స్టాగ్రామ్లో ఎత్తుకు, నా గురించి తెలుస్తుంది ఎలా, ఇలా నాతో బాగా చేయించుకున్నాడు. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా నేను విజన్ మూవీ మేకర్ సంస్థలో చీఫ్ అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఈ క్యారెక్టర్ చేయడం జరిగింది. నాకు ముందు అవకాశం ఇచ్చినటువంటి విజన్ మూవీ మేకర్స్ బ్యానర్లో సమర్పకులైనటువంటి తండ్రి సమానులైన కొమ్మాలపాటి శ్రీధర్ గారికి, ఆ తర్వాత మా కొమ్మాలపాటి సాయి సుధాకర్ గారికి ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చి నీ డిపార్ట్మెంట్లో ఉంటూనే ఇబ్బంది లేకుండా కోర్సం చూసుకుంటూ నాకు సహకరించిన నాయుడు గారికి ధన్యవాదాలండి. అలాగే నేను కాస్ట్యూమ్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చిన తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక చిన్న వెలితి ఏర్పడుతుంది. ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తూ నాకు సహకారం అందించినటువంటి మా కో డైరెక్టర్ ప్రదీప్ గారికి, అలాగే మా రైటర్ నాయుడు గారికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. అలాగే నన్ను ఆదరించి ఈ అవకాశం ఇచ్చి నాతో పాటు నటించిన సహనటులందరూ, అలాగే మా హీరో గారు, హీరోయిన్ గారు, మిగిలిన వారందరూ నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ముందుకు నడిపించడం వల్ల ఈరోజు ఈ క్యారెక్టర్తో మీ ముందుకు రాగలిగాను. అలాగే ప్రేక్షక దేవుళ్ళందరూ కలిసి ఈ సినిమాను చూసి మమ్మల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్నందుకు వాళ్ళకి రుణపడి ఉంటాను. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మా సుమతి శతకం సినిమా చూసి మాకు మరిన్ని ఆశీర్వాదాలు అందించి మాకు బలాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ డాక్టర్ రోల్. థ్యాంక్ యూ అండి. సుమతి శతకం సినిమా సక్సెస్ని ఇలాగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సక్సెస్లో భాగస్వామ్యమైన అందరికీ, ప్రతి సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి నిజంగా పాదాభివందనాలు చేస్తున్నానండి. ఎందుకంటే మీకు నచ్చింది కాబట్టి ఈరోజు మేము ఇక్కడ స్టేజ్ పైన ఉన్నాము. ఈ సక్సెస్ మీట్ని ఇంత బాగా జరుపుకుంటున్న మా యూవీ మీడియా చాలా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న ప్రేక్షకులందరికీ సార్ మీరంతా ఎంకరేజ్ చేశారు కాబట్టి మా సినిమా అంతా రీచ్ అయ్యింది. సో మీ అందరికీ పాదాభివందనాలు. ఇంకా మీరు మాకు ఇంకా సపోర్ట్ చేయండి. మా సినిమా బాగుంది, ఇంకా మీరు ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ సాయి సార్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, ఏ విషయంలోనూ తగ్గకుండా మమ్మల్ని ముందు నడిపించారు. థ్యాంక్ యూ సార్. అలాగే మాకు సపోర్ట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మా సుభాష్ ఆనంద్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈరోజు సాంగ్స్కి చాలా రెస్పాన్స్ వచ్చింది. అసలు ఎక్కడ విన్నా సాంగ్స్ చాలా బాగున్నాయి అంటున్నారు రివ్యూస్లో కూడా.
సార్ థ్యాంక్ యూ సార్, మంచి మ్యూజిక్ ఇచ్చారు. మీరు ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు సార్, డెఫినెట్గా నాకు నమ్మకం ఉంది. సార్ జోక్ బాక్స్ రిలీజ్ అయింది, 4 పాటలు వచ్చినాయి, మీరందరూ విని అది కూడా మీరు చెప్పేస్తున్నారు. మీరిద్దరు కలిసి పెద్ద సినిమాలు చేయాలి సార్ నెక్స్ట్ కూడా. థ్యాంక్ యూ సార్, తప్పకుండా థ్యాంక్ యూ బ్రో. అలాగే నాకు సహకరించిన, నాతో పాటు జర్నీ చేసిన మా ప్రదీప్ గారికి, అలాగే నా తమ్ముడు నాయుడు గారికి, వైకుంఠం గారికి, భరత్, శివ, దుర్గా, వీళ్ళందరూ నా టీం అండి. వీళ్ళంతా నాతో పాటు జర్నీ చేశారు, వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మహేష్ అన్న ఈ సినిమాలో సర్పంచ్ క్యారెక్టర్ చేశారు, చాలా బాగా చేశారు. నేనైతే ఏదైతే ఆయన నమ్మి అన్న మీరు బాగా చేస్తారని అనుకున్నానో అంతకంటే ఎక్కువ బాగా చేశారు. థ్యాంక్స్ అన్న. అలాగే మా అమ్మ, మా శైలజమ్మ థ్యాంక్ యూ అమ్మ, మీరు చాలా బాగా చేశారు, చాలా సపోర్ట్ కూడా చేశారు. థ్యాంక్ యూ అమ్మ. అలాగే మా ఎడిటర్ గారు నవీత్ గారు, థ్యాంక్ యూ సార్. ఎప్పుడైనా మేము లేట్ అయ్యాము కానీ టైంకి మీరు వచ్చి మీ పని మీరు చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు చాలా మంచి ఎడిటర్ అవుతారు, థ్యాంక్ యూ సార్. అలాగే అమ్మ లక్ష్మమ్మ, థ్యాంక్ యూ అమ్మ. అలాగే మా వరలబాబు గారు, తేజ మీకు చూసే ఉంటారు కదా, చాలా కామెడీ చేశాడు. థ్యాంక్ యూ తేజ. అలాగే మా కెమెరామెన్ గారు, అసలు ఆయన ఈ సినిమాని మొత్తాన్ని ఆయనే మోసారనడంలో చిన్న మాట అండి, ఆయన చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సార్. అలీష్ సార్ థ్యాంక్ యూ, మీరు చాలా పెద్ద కెమెరామెన్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, ఎవ్రీవన్, ఆకేళ్ళ గారు అయితేనేమి, మా సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ అండి. జేడీవీ గారు అయితేనేమి. తర్వాత మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మా హీరోయిన్ సార్. మా హీరో అయితే చాలా కష్టపడి చేశారు. సో అదంతా మీరు సినిమా చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఆయన కోసమైనా మళ్ళీ చూడండి సినిమాని, ఎందుకంటే ఆయన చాలా కష్టపడ్డారు. ఎందుకంటే మన షూటింగ్లో ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారో నేను చూశాను. ఇది స్టేజ్ పైన ఈరోజు నవ్వుతున్నారంటే దాని వెనకాల చాలా కష్టాలు ఉన్నాయి. ఇది ఒక్క కష్టం కదండి, ఎన్నో సంవత్సరాల కష్టం. మేము ముందుకు వచ్చాము, మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా బ్యూటిఫుల్ శైలి, పాపం తను తెలుగు రాకపోయినా మా కోసం నైట్ అంతా ప్రాక్టీస్ చేసి మాకు ఉదయం మాకు సపోర్ట్ చేసేది శైలి. థ్యాంక్ యూ శైలి. అలాగే మా సాయి సార్ మీరు ఉండి మమ్మల్ని ఎంత ముందు నడిపించారో మాకు తెలుసు సార్. ఏ రోజు మమ్మల్ని ఒక్క మాట అనుకుంటా ఇంతవరకు తీసుకొచ్చారు సార్. మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటుందని మాట చాలా చిన్న మాట సార్. థ్యాంక్ యూ సార్. మా అందరికీ దేవుడు మా శ్రీధర్ సార్ మీరున్నారు కాబట్టి ఈరోజు నాయుడన్న డైరెక్టర్గా ఈ స్టేజ్ మీద ఉన్నాడు సార్. థ్యాంక్ యూ సార్. మీకు పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళంతా సపోర్ట్ చేయండి, మా సినిమాని ఇంకా ముందు తీసుకెళ్ళండి. రివ్యూస్తో పని లేకుండా ప్రతి ఆడియన్స్ సినిమా చూస్తున్నారు, చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఈయన గురించి ఒకటి చెప్పాలండి. ఫస్ట్ టైం డైరెక్షను, ఫస్ట్ టైం స్టోరీ రాసుకొని చేస్తున్నాడు. 15 సంవత్సరాల తర్వాత సెన్సార్ జరిగిన తర్వాత ఒక్క కట్టు కానీ, ఒక్క మ్యూట్ కానీ, ఒక్క బ్లర్ కానీ లేకుండా సినిమా చూసిన వెంటనే సర్టిఫికేట్ ఇచ్చేసారు. అది 15 years తర్వాత ఈ సినిమానే. సో ఫ్యామిలీ పల్స్ అనేది నీట్గా తెలుసు. సో ఎలాంటి సినిమా అయితే ఫ్యామిలీ మొత్తం చూడగలరో తెలుసుకొని ముందే రాసుకొని అంత క్లీన్ సినిమా తీసినాడు. థ్యాంక్ యూ సార్. అలాగే మా సినిమాకి సపోర్ట్ చేసిన మైత్రి మూవీస్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి. మీకు అసలు మా సినిమాని మీరు సపోర్ట్ చేయడమే చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. సినిమా మీరందరూ చూసే ఉంటారు, నేను కూడా 2 సార్లు చూశాను. నేను ఒక సినిమాని ఫస్ట్ టైం 2 సార్లు చూడటం, ఇది 2 సార్లు చూడటం ఫస్ట్ టైం ఒక సినిమాని. నేను ఇంట్లో ఒక్కొక్క పాట రాశానండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఎంత కష్టపడ్డారో స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది. ఇది పక్కన పెడితే ఒక పాయింట్ని నమ్మి, ఒక ఊరిలో ఒక పాయింట్ని నమ్మి ఒక డేర్ స్టెప్ తీసుకొని తను ఒక సినిమాగా మలిచి ఈరోజు ఎటువంటి లేట్ లేకుండా అంటే కొన్ని సినిమాలకు ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకన్నీ ప్రతిదీ తెలుసు. సో అలాంటి ఇబ్బందులన్నీ దాటుకుంటూ ఒక మైత్రి మూవీస్ లాంటి ఒక పెద్ద ఒక సంస్థ నుండి ఈ సినిమాని రిలీజ్ చేశారంటే మా ప్రొడ్యూసర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అండ్ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 2 హీరో గారు అమర్దీప్ గారు ఇంతకుముందు ఏవో చేశారు, నాకు పెద్ద ఐడియా లేదు సార్, సారీ మీరేమనుకోవద్దు. ఈ సినిమాలో మాత్రం అతను ఇప్పుడు చెప్తుంటారు ఒక్క అవకాశం అని చెప్పేసి. ఈ సినిమాతో ఒక్క అవకాశం కదండి, చాలా అవకాశాలు మీకు వస్తాయి, చాలా అవకాశాలు వస్తాయి. ఎందుకంటే
ఆ ఫన్ కానీ లాస్ట్లో ఈవిడితో మన మదర్ క్యారెక్టర్ చేశారు ఆవిడ చేసినప్పుడు నేను చూస్తుంటే నాకు కరెక్ట్ కళ్ళలోంచి డ్రాప్స్ అలా పడ్డాయి. ఆవిడికి అది వచ్చేసి అమ్మ కదన్నా చూసుకో అన్న, అమ్మాయి అంతేనా అమ్మాయినన్నా, లెక్క ఎట్టకండా అన్న, ఇలాంటి డైలాగ్ చెప్తున్నప్పుడు ఆ ఎమోషన్ మనం కరెక్ట్గా మన హృదయానికి టచ్ అయ్యి మన కళ్ళ నుంచి వాటర్ డ్రాప్స్ కారుతుంటాయి నేను చూసినప్పుడు. ఇంకోటి ఏంటంటే ఇవి మన హీరో గారితో పాటు ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, టేస్ట్ తేజ గారు. అతను పొట్టలో ఏం పెట్టుకోవడం నాకు అర్థం కావట్లే. పొట్టలో నాకు తెలిసి ఆహారాన్ని ఫీల్ చేసుకుంటాం, అతను మాత్రం హాస్యాన్ని ఫీల్ చేసుకున్నాడు ఏమనిపించింది నాకు. ఎందుకంటే అతను ఎనర్జీ ఎక్కడ తగ్గట్లా, అంత లావు వణికితో కూడా కానీ ఎనర్జీ ఎక్కడ తగ్గట్లేదు. ఇద్దరు కలిసి స్క్రీన్ ఆడుకున్నారండి. ఇదంతా పక్కన పెడితే మా అన్న మహేష్ గట్టన్న ఒక క్యారెక్టర్, ఒక ఊరిలో సర్పంచ్ క్యారెక్టర్ ఎర్రగా తీసాడండి. ఒక ఊరిలో ఎలా ఉంటాడో సర్పంచ్ అనే వ్యక్తి. మరి అన్న మీరేమైనా చేశారా సర్పంచ్ ఊరిలో? లేదానా? ఏం అనుభవం ఉందా? పోనీ ఏ అనుభవం లేదు, ఏం అనుభవం లేదు. కానీ సర్పంచ్ అనుభవం లేదు, ఏ అనుభవం లేదు. కానీ క్యారెక్టర్ వేరే లెవెల్ చేశాడు యాక్టింగ్. అసలు అన్న సూపర్ చేశాడు. ఇంక ఇదంతా పక్కన పెడితే మా హీరోయిన్ గారు తెలుగు అమ్మాయి కాకపోయినా మనం అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తామో ఆ కైండ్ ఆఫ్ కనిపించింది అమ్మవారు. మళ్ళీ పడతా ఉన్నప్పుడు కానీ ఒక శ్లోకం వస్తూ ఉంటుంది, అయ్యగిరి నందిని నందిత వేదిని అని చెప్పేసి. ఆ శ్లోకం వచ్చినప్పుడు అమ్మాయి క్యారెక్టరు అసలు వేరే లెవెల్ ఉంది. యాక్టింగ్ కూడా ఒక తెలుగు అమ్మాయి కంటే ఇంకా బాగా చేసింది అనిపించింది నాకైతే మాత్రం. ఆ అమ్మాయి తెలుగులో పుట్టింటే బాగుంది అనిపించింది నాకు. చాలా బాగా చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈయన వచ్చేసండి నాకు నిజంగా బ్రహ్మానందం కనిపించారు ఆయన. సార్ మీ పేరు? సారీ, ఆకెళ్ళ గోపాల్ గారు. థ్యాంక్ యూ సార్. ఆకెళ్ళ అంటే మీరు కూడా అర్థమవుతుంది సార్. సో నాకు నిజంగా మన అదురు సినిమాలో బ్రహ్మానందం కనిపిస్తున్నాడు కొన్ని యాంగిల్లో. చాలా బాగా చేశారండి, చాలా బాగా చేశారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ డాక్టర్ క్యారెక్టర్స్ అసలు వేరే లెవెల్ అండి. ఆయన ఏంది ఈ సినిమాకి రైటరు అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, ఒక ప్రొడ్యూసర్ పని పనిచేశాడు, ఒక యాక్టర్, అన్నీ ఫీల్ చేశాడు ఆయన. సార్ సూపర్ సార్ మీ డాక్టర్ క్యారెక్టర్ కూడా. ఇవన్నీ పక్కన పెడితే ఇంకా మదర్, అమ్మ మీకోసం చెప్పేంత అర్హత కానీ ఆ స్థాయి కానీ నాకు లేదు. కానీ నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ నాకు ముద్దులు మామయ్య, బాలకృష్ణ గారి మంగమ్మ గారు మనవడు సినిమాలు ఉంటాయి మనకి. ఆ సినిమాలో ఒక బామ్మ క్యారెక్టరు మనవడికి ఎంత సపోర్ట్ చేయాలో మనం చాలా సినిమాలు చూసుంటాం, మన ఊళ్ళల్లో మన ఫ్యామిలీ జరిగి ఉంటాయి. అదే క్యారెక్టర్ ఇద్దరు ప్లే చేశారండి. ఉన్న కాసేపు అయినా సరే స్క్రీన్ని ఆడుకున్నారు. ఈ సినిమా ఈరోజు మీరు చూశారు, నవ్వుకున్నారు, ఆనందించారు, ఆస్వాదించారు. అదే ఆస్వాదాన్ని, అదే ఆనందాన్ని 10 మందికి చెప్పాలి, 10 మందికి చూపించాలంటే సార్ మీడియా వాళ్ళందరూ కూడా ఇంకొంచెం ఎంకరేజ్ చేసి ఈ సినిమాని మీ ద్వారా కొంచెం పుష్ అయిపోతే మా అందరం ఇంకో సినిమా ట్రై చేయడానికి, మా ప్రొడ్యూసర్ ఇంకో సినిమా ట్రై చేయడానికి మీరే మా బలం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాటలు రిలీజ్ చేయటం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక పెద్ద సంస్థ కాబట్టి. ఇంతకుముందు నేను రాసిన నా వల్ల కాదే బొమ్మ ఊరి పేరు భైరవకోనలో ఆ పాట ఆదిత్యలో రిలీజ్ అయిందండి, అది పెద్ద హిట్ అయింది. అలాగే మొన్న భైరవం సినిమాలో ఓ వెన్నెల నీ మాయలన్న పాట పెద్ద హిట్ అయిందండి. ఈ పాట కూడా పెద్ద హిట్ అయింది. ఇంకా హిట్ చేయాలని మా సినిమా మీరందరూ ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అలాగే లాస్ట్ ఒక్క మాట చెప్తా మా డైరెక్టర్ గారి కోసం. ఎక్కడో ఊరిలో ఉండి సార్ ఎంత మీ లైఫ్లో జరిగిందా చెప్పండి సార్, పర్లేదు మాట్లాడుకుందాం, సక్సెస్ మీట్ కదా చెప్పండి. ఓకే, మీకు ఆ గ్యాంగ్ చాలా ఉంది అయితే. సో ఎక్కడ చూసాడంటే తెలియదండి, ఒక అల్లరి చిల్లగా తిరిగే ఒక కిరాణా షాప్ పెట్టుకొని ఒక అమ్మాయిని ఇట్లా చేసి ఊరు జరుగుతుంటుంది సార్. ఇట్లాగా అమ్మవారు రావటం పోవటం. స్టోరీ మొత్తం రివీల్ చేస్తున్నారేమో అని అనిపించింది నాకు. పర్లేదు సార్, ఆల్రెడీ సినిమా రిలీజ్ అయింది కానీ ఇంకా చూసే వాళ్ళకి ఆ సస్పెన్స్ పోతుంది ఉండాలి కదా, ఆ క్యూరియాసిటీ మనం పెంచాలి కదా మరి. సో ఆయన కథ ఒక చిన్న పాయింట్ పట్టుకుని భలేగా రాసుకున్నారండి, చాలా బాగా రాశారు కథని. మనం ఇంకొంచెం ఇలాంటి డైరెక్టర్లు వస్తే అందరికీ చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సినిమాలో నాకు ఒక సాంగ్ రాసి ఎక్కడైనా పాట ఒక చిన్న హీరో వెతికిలాట్లో ఒక అమ్మాయిని వెతికిలాట్లో వచ్చే సాంగ్ అతను రాపించడం
నేను మీకు చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మన సుభాష్ ఆనంద్ గారు అయితే మ్యూజిక్ 5 పాటలు ఎరగదీసేశారండి, చాలా బాగా చేశారు సార్. థ్యాంక్ యూ సార్. మీ సంగీత సారథ్యంలో నేను ఒక పాట రాయడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకెవరైనా మిస్ అయిపోతే క్షమించండి, అందరూ బాగా చేశారు. వీళ్ళందరితో పాటు నేను కూడా చెప్పుకుంటున్నాను, మా టీం అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అందించారు. థ్యాంక్ యూ. ముందుగా సుమతి శతకం సక్సెస్ మీట్కి విచ్చేసిన మీడియా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. సుమతి శతకం ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. అందరూ ఆల్మోస్ట్ అంతా కొత్త టీం, యంగ్ టీం. ఒక లోవర్ ఎక్స్పెక్టేషన్తో కంటెంట్ నచ్చి దాని మీద స్టడీ చేసి దాన్ని సెట్స్ మీదకి తీసుకెళ్ళి దాన్ని ఒక గ్రాండ్ రిలీజ్కి ఈరోజు మీ ముందుకు వచ్చి ఈరోజు మారుమూల గ్రామాల్లో ఇందాక చూశారు వీడియోస్, వాళ్ళ గుండెని రీచ్ అయ్యే విధంగా మా సుమతి శతకం వాళ్ళ దగ్గరికి దరిచేరిందంటే అంతా మా అమ్మవారి ఆశీస్సులు మా సినిమా మీద ఉన్నాయి. సో ప్రేక్షకులు చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మధ్యకాలంలో వితౌట్ వల్గారిటీ కానీ ఎటువంటి ఇబ్బందికరమైన డైలాగ్స్ లేకుండా ఒక క్లీన్ ఫిలిం, దానికి ఇక్కడే ఉన్నారు మా సెన్సార్ అనంత్ గారు కూడా, బాగా కష్టపెట్టాము మేమైతే సినిమా టైంకి రావాలని. వారు కూడా ఎఫర్ట్ 0 కట్స్తో మేము, అది కూడా ఒక రకంగా మేము ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ అనే ఫీల్ అవుతూ ఉంటాం. ఈ టైంకి రావాలని ఆమె నిర్ణయించింది, మీ ముందుకు వచ్చింది. సినిమా ఈరోజు ఇంత మంచి రిజల్ట్ అనేది వినిపిస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన దాని మీద ఈరోజు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఈ స్టేజ్ మీద నుంచున్న ప్రతి ముఖం కూడా ఒక కంప్లీట్నెస్ ఉంది, ఒక హ్యాపీనెస్ ఉంది గుండెలో. మేము ఒక మంచి రోల్ చేసాం. ఎందుకనంటే ఈ సినిమాలో కామెడీ ఉంది, కానీ సినీ ఇండస్ట్రీలో కమెడియన్స్ కరువయ్యారు, తగ్గిపోయారు. ఇంతకుముందు సినిమాల్లో ఓ బ్రహ్మానందం గారు, కోటా శ్రీనివాసరావు గారు, బాబుమోహన్ గారు, భరణి గారు, ఏవిఎస్ గారు, ఎంఎస్ నారాయణ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే వేణుమాధవ్ గారు, ఇలా దాదాపు 10 నుంచి 15 మంది కమెడియన్స్ ఉండేవాళ్ళు. తర్వాత ఏమైంది అని అంటే ఉన్నారు, కానీ అవకాశాలు లేవు. అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న కొద్దిపాటి కమెడియన్స్ మెయిన్ లీడ్ రోల్స్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక హీరో క్యారెక్టరైజేషన్స్ కూడా కమెడియన్స్, కామెడీ పాత్రలు అనేవి కూడా వారు కూడా చేస్తూ ఉన్నారు. బట్ టాలెంట్ ఉన్న ఆర్టిస్టులని అవకాశం లేకపోతే వాళ్ళ ప్రతిభ అనేది ఇండస్ట్రీలో కనపడదు. సో వాళ్ళ బ్రతుకు తెరువు అనేది వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి రాలేక సర్వైవల్ కోసం టీవీ ఆర్టిస్ట్లో లేకపోతే టీవీ సీరియల్సో లేకపోతే ఇంకోటో ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత దాంట్లో అసోసియేట్ అయ్యి టు సర్వైవ్. బట్ ఈ సినిమా అయినప్పుడు అనుకుంటే మంచి స్టార్కే అనుకుంటే ఈరోజు కమర్షియల్గా మంచి సక్సెస్ ఉన్న కమెడియన్స్ని కూడా తీసుకొని సినిమాలో పెట్టచ్చు. అది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. బట్ నాకు అనిపించింది ఏంటి అని అంటే, మనం సినిమా తీస్తున్నాం, స్కోప్ ఉంది ప్రతి క్యారెక్టర్కి, త్రూ అవుట్ స్టార్టింగ్ టు ఎండింగ్ మంచి రోల్స్ ఉన్నాయి. మనం అవకాశం ఇస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగే టాలెంట్ఫుల్ ఆర్టిస్టులు అనేది ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నారు. మిగతా వాళ్ళు ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ విజన్ మూవీ మేకర్స్ ఇస్తుంది. దానివల్ల మేబీ ఎక్స్పెక్టెడ్ రీచో లేకపోతే ఎక్స్పెక్టెడ్ ఆడియన్సో మేబీ ఏదో సినిమా క్యాలిక్యులేషన్స్ చాలా ఉంటాయి. బట్ సమ్హౌ ఎవరో ఒకళ్ళు అయితే అవకాశం అయితే ఇవ్వాలి. అలా అవకాశం ఇచ్చినందుకే నేననేది ప్రతిభ అనేది బయటకు వస్తూ ఉంటుంది, కనపడతారు. ఈరోజు మీ క్యారెక్టరైజేషన్ను చూసిన తర్వాత పొద్దున ఎప్పుడో
ఒక ఎంక్వైరీ కూడా వచ్చింది, ఎవరు చేశారు ఏంటనే దాని మీద ఆఫీస్కి ఫోన్ వచ్చింది, ఒక ప్రామినెంట్ రైటర్ దగ్గర నుండి వచ్చింది. సో నేను అనేది ఏంటంటే, ఇందాక మన మహేష్ కూడా చెప్పాడు, నెక్స్ట్ 3-4 ఫిలిమ్స్ ఫుల్ లెంత్ రోల్స్ సంబంధించిన అవకాశం వచ్చిందని. అలానే అవకాశం అనేది ఒకసారి వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి చాలామంది ఆర్టిస్టులు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అటువంటి అవకాశం ఉంటే ఇవ్వటానికి ఎప్పుడైనా కూడా నా ప్లాట్ఫామ్ అనేది రెడీగానే ఉంటుంది. అందులో బ్యాక్ స్టెప్ అనేది అయితే ఉండదు. సో ఎందుకంటే నేను అన్ని క్యాలిక్యులేషన్తో ఆలోచించను, రోల్ అనేది పండిందా లేదా అనే దాని గురించి ఆలోచిస్తాను. నెంబర్ 2, ఈ సుమతి శతకం గురించి మెయిన్ ఈరోజు మాట్లాడుకున్న దాంట్లో మా మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్, నేను ఎప్పుడు చెప్తుంటా, ఈజ్ మై హోమ్ బ్యానర్ మ్యూజిక్ డైరెక్టర్. సుభాష్ కూడా ఒక మంచి ఒక అవకాశం ఉపయోగపెట్టుకొని నేను కూడా ఒక మంచి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని అంటే నాకు కూడా ఒక మంచి సక్సెస్ ఉండాలండి, నేను కూడా బాగా కసి మీద దాని మీద వర్క్ చేస్తానని చాలా కష్టపడ్డాడు. మంచి పాటలు ఇచ్చారు. ఎందుకనంటే బిజినెస్ ప్లానింగ్లో ఆలోచించినప్పుడు సేమ్ మళ్ళీ చెప్తా, మీ సినిమాలో హీరో ఎవరు, హీరో తగ్గట్టు మార్కెట్ ఉంటుంది, మార్కెట్ తగ్గట్టు ఆడియో బిజినెస్ ఉంటుంది. లేదు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ తగ్గట్టు మార్కెట్ ఉంటుంది, దాని తగ్గట్టు బిజినెస్ ఉంటుంది. ఓకే, ఇట్స్ ఓకే. బట్ సంహౌ నేను అనేది ఏంటంటే, ఒక అవకాశం ఇస్తే ఎక్కడో చాట ఈరోజు ఒక వైరల్ అయింది సాంగు, మా సుమతి సాంగ్, ఎక్కడికి వెళ్ళినా సోషల్ మీడియాలో చూస్తే ఇన్ని రీల్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ కాదు, పల్లెటూరు నుంచి యూఎస్లో కూడా రీల్స్ చేశారు అని అంటే సుభాష్ యొక్క క్రెడిట్ ఇది. సో వారి కష్టానికి రాబోయే రోజుల్లో నీకు కూడా మంచి మంచి బ్యానర్స్, మంచి మంచి డైరెక్టర్స్ దగ్గర నుంచి మంచి ఫోన్స్ రావాలి, మంచి మంచి మ్యూజిక్ చేయాలి. మీరందరూ అటువంటి స్టేజ్కి వెళ్తే ఆనందపడేది విజన్ మూవీ మేకర్స్ బ్యానర్. ఎందుకంటే యు ఆర్ ఆల్ అవర్ ప్లాట్ఫామ్ హీరోస్. సో మీకు కూడా మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఎడిటర్గా ఇంట్రడ్యూస్ అయ్యింది మా సినిమాతోనే నయీద్. డెఫినెట్గా అతను కూడా ఒక ఛాలెంజ్ తీసుకున్నాడు. ఛాలెంజ్ తీసుకొని సినిమా సార్ మంచి సినిమా, సుమతి శతకం క్యారెక్టరైజేషన్ అంటే రోల్ సినిమా అంతా కూడా ఒక మంచి ఎమోషన్, ఫన్ ఉంది, లవ్. మేము ఏదైతే సినిమా అంటే స్టోరీ డిస్కషన్లో బిఫోర్ రిలీజ్ ఏదైతే చెప్పామో, సినిమాలో ఫన్ ఉంది, లవ్ ఉంది, పెయిన్ ఉంది, ఎమోషన్ ఉంది, ఒక డివినిటీ ఉంది. అవే ఈరోజు సినిమాలో ఉన్నాయి. దాన్ని అంత చక్కగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎక్కడైనా నేను అనేది కనెక్టివిటీ కోసం ప్రతి సినిమాలో కొంచెం ఆ మెయింటైన్ చేయాలి. దాన్ని అవసరం లేకపోయినా కూడా ఇది ఉంటే బాగుంటుంది అనే దాని మీద నయీద్ తీసుకున్న కాల్ ఈరోజు ఎక్కడా కూడా ఫ్లాలెస్గా, క్లీన్గా, ఒక జీరో కట్గా ఉంది అని అంటే దట్ క్రెడిట్ గోస్ టు యూ. ఎక్కడ సెన్సార్ పరంగా కూడా ఎక్కడ ఒక ఏళ్ళు పెట్టడానికి లేదు అనే వాయిస్ వచ్చింది అని అంటే ఇట్స్ యువర్ క్రెడిట్. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు మెయిన్ తేజ కానివ్వండి, మహేష్ కానివ్వండి, జేడీవి గారు కానివ్వండి, అఖిల గారు కానివ్వండి, మిర్చి కిరణ్ గారు కానివ్వండి, ఎవరైనా కూడా వారి యొక్క రోల్స్లో 100% చేస్తూ వారికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈరోజు సినిమాని ఇంత బాగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లారు. నెక్స్ట్ డైరెక్షన్ టీమ్, నాయుడు డైలాగ్స్, నాయుడు, బండారు నాయుడు అండ్ మై ప్రదీప్ రా స్టేజ్ మీద దగ్గర. వీళ్ళ ముగ్గురు అండ్ టీముగా వర్క్ చేసిన డైరెక్షన్ టీం వాళ్ళు ఒకసారి స్టేజ్ మీదకి రండి. అందరూ యంగ్స్టర్స్ ఇక్కడ కూడా. సో వీళ్ళు పడే తపన ఎక్కడో వాడు నర్సీపట్నం నుంచి వచ్చారు వీళ్ళిద్దరూ, మారుది విజయవాడ, శ్రీకాకుళం, ఈ హైదరాబాద్లో సర్వే అవ్వటానికి వచ్చారు. క్రాఫ్ట్ మీద ఒక పట్టు, క్రాఫ్ట్ మీద ఒక డెడికేషను.
ఎట్టి పరిస్థితుల్లో మంచి సినిమాని, అవుట్పుట్ని, ప్రోడక్ట్ని అందించాలనే ఉద్దేశంలో ఎఫర్ట్ అనేది, ఎందుకంటే ప్రయత్న లోపం ఉండకూడదు. ప్రయత్నం అనేది 100కి 200% పెట్టి దాన్ని గ్రౌండ్కి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఇన్ టైం ఏ విధంగా, నేను ఒక టైం లైన్ పెట్టి ఆ ఇన్ టైంలో నాకు ప్రోడక్ట్ కావాలి అని అంటే రౌండ్ ద క్లాక్ పనిచేసి ఈరోజు ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ని తీసుకెళ్ళిన తర్వాత కూడా నిన్న రాత్రి కూడా టెన్షన్ పడుతూ, పొద్దున కూడా టెన్షన్ పడుతూ, ఏదైనా కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అని మళ్ళీ ఏదైనా ఉంటే ల్యాబ్కి పరిగెత్తి వాళ్ళని కూడా సెటరైట్ చేయించి ఒక మంచి అవుట్పుట్ని ఇవ్వగలిగిన టీం ఇది. వీళ్ళకి కూడా రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు రావాలి, మంచి స్టోరీస్తో హీరోలు అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ మై డియర్ లవ్లీ సుమతి, ఈ సినిమా మెయిన్ క్యారెక్టర్ ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే సినిమా త్రూ అవుట్ తన పేరు మీదే రన్ అవుతూ ఉంటుంది. సినిమాలో అంటే తన పాత్ర ఎంటర్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ 20-25 మినిట్స్ పట్టిన ఒక స్టోరీని లైన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత టైం, హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో మన స్టోరీ స్టార్ట్ అవుతుంది కాబట్టి, అతని డిజైర్లో తన ఒక మెయిన్ రోల్ కాబట్టి, వన్స్ తను ఎంటర్ అయిన తర్వాత నుంచి తను చేసిన రోల్లో ఈవెన్ దో షీజ్ నాట్, ఇందా చెప్పినట్టు తెలుగు కాకపోయినా ప్రొఫెషనలిజంలో 100కి 200% తన ఎఫర్ట్ అనేది ఉంది. ఈ సినిమా స్టోరీ వినిన తర్వాత సుమతి క్యారెక్టర్కి తన రిజెంబ్లెన్స్, అంటే ఒక గాడెస్ డివైన్ రోల్ సంబంధించిన దాని మీద ఉంది అనుకున్నప్పుడు తను బాగా కనెక్ట్ అయ్యి నాకు క్యారెక్టర్ పరంగా మంచి స్కోప్ ఉంది, రోల్లో నేను చేయడానికి మంచి అవకాశం ఉంది, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. తెలుగు ఇండస్ట్రీ ఈరోజు వరల్డ్ వైడ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్గా సినిమా ఇండస్ట్రీలో వెళ్తుంది అని అంటే అది మన ఇండస్ట్రీలో ఉన్న దట్ మచ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడక్షన్ కంపెనీస్ కానీ ఉన్నాయి. సో అటువంటి అవకాశం నేను ఉపయోగపెట్టుకోవాలనే దాని మీద తనంతు కృషి రాకపోయినా నేర్చుకొని ఫాలోఅప్ చేస్తూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ పక్కన కూర్చోబెట్టుకొని డైలాగ్ మీద వాట్ ఈస్ ద ఎమోషన్ బిహైండ్ ఇట్ అనే దాని మీద ఒక అనలైజ్ చేసుకుంటూ చక్కటి రోల్ తనకున్న నిడివిలో ఎంత బాగా పర్ఫామ్ చేయాలో దానికి సంబంధించిన దాని మీద తన బెస్ట్ అవుట్పుట్ అనేది ఇచ్చింది. ఐ విష్ హర్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ హర్ ఫ్యూచర్ మూవీస్. థ్యాంక్ యూ శైలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, my hero Amar, come here. Oh, రిలీజ్ అవ్వకముందు చాలా అంటే ఒక బిగ్ బాస్ లేకపోతే ఇంకోట దానికి అంత పర్సంటేజ్ ఉందా లేదా ఏంటనే దాని మీద కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను ఆ సూపర్స్టిషన్స్ అవన్నీ నేను పెద్ద ఫాలో కాను. టాలెంట్ ఉన్న వ్యక్తికి అవకాశం వస్తే అవుట్పుట్ ఎలా ఉంటుంది అనే దాని మీద దాని రిజల్టే సుమతి శతకంలో అమర్దీప్. ఒక మంచి డ్యాన్స్ పరంగా తను టాప్ నాచ్, ఎన్నో సీరియల్స్ పరంగా అతను పర్ఫార్మెన్స్ ఉంది, ప్రూవ్ చేసుకోగలిగే టాలెంట్ ఉంది. బట్ రైట్ ఆపర్చునిటీని ఎంచుకోవటం అనేది కూడా చాలా అవసరం. అటువంటి రైట్ ఆపర్చునిటీగా సుమతి శతకం అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను దాన్ని తీసుకొని ఓన్ చేసుకొని ఈరోజు మ్యాక్సిమం 9/10 వచ్చిన రివ్యూస్లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫర్ అమర్ ఇన్ దిస్ మూవీ అనేది 9 కామెంట్స్ అవుట్ ఆఫ్ 10 కామెంట్స్ అనేది వచ్చినాయి. ఎంతో తపన పడ్డాడు, ఎంతో టెన్షన్ పడ్డాడు. నేను ఓపెన్గా అడిగాను, ఒక అవకాశం ఇవ్వండి అనే దాని మీద పబ్లిక్ని. అటువంటి అవకాశాన్ని ఈరోజు పబ్లిక్ కదిలి ఎత్తుక్కొని ఎక్కడ థియేటర్ ఎక్కడ షో ఎక్కడ వేస్తున్నారు అనే దాని మీద టైమింగ్ ఎత్తుక్కొని వెళ్ళి ఈరోజు నేను ఏదైతే టీజర్ రోజు చెప్పానో ఆడవాళ్ళకు మనోడు ఫేవరెట్ అని, ఈరోజు 9/10 వెళ్ళిన సినిమాని చూసిన ప్రతి ఒక్కళ్ళలో పొద్దున్న ఫోన్ వచ్చింది, మా ఊరు నుండే వచ్చింది, అన్న
20 మంది టికెట్స్ కొనుక్కొని వెళ్ళారు ఆడవాళ్ళు. వాళ్ళందరూ వాళ్ళే కొనుక్కొని వెళ్ళారు చూడాలనే దాని మీద అనేది మా తెలిసిన థియేటర్ నుంచి చెబుతున్నారు. సో హ్యాపీ. నేను అనేది ఫ్యామిలీ ఆడియన్స్ మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆల్ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూడాలి. అందుకోసం నేను రేట్స్ అనేది కూడా కన్వీనియంట్ అఫోర్డబుల్ ప్రైజెస్ అనేది పెట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీలో ఉన్న 3-4 వచ్చి చూడాలనే దానికోసం ప్లాన్ చేసాం. ఈరోజు ఇందాక చూశారు ఫ్యామిలీ ఆడియన్స్ ప్రేమిస్తున్నారు. అదేవిధంగా యూత్ కూడా ఫన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. రాత్రి నుంచి కాల్స్ కూడా బాగా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుందనే దాని మీద మంచి రిపోర్ట్ అనేది ఇస్తూ ఉన్నారు. ఇక్కడ నేను అనేది ఏంటంటే సినిమాగా ఎంజాయ్ చేసిన వ్యక్తులు ఎక్కడ ఇబ్బంది లేదు. మంచి రేటింగ్, మంచి అవుట్పుట్, మంచి రిజల్ట్ అనేది చెబుతంలో మంచి హ్యాపీనెస్ అనేది ఉంది. ఐ విష్ యూ అమర్ దిస్ నువ్వు అన్నావు చూస్తావా ఈ సినిమా నన్ను నుంచోబెట్టాలి అని. డెఫినెట్గా నేను నుంచోబెట్టింది, మీ ఫ్యాన్స్ ముందు నుంచోబెట్టింది. డెఫినెట్గా ఇక్కడ నుంచి నువ్వు తీసుకునే ప్రతి స్టెప్ కూడా నీ కెరీర్కి 200% ఏ కమిట్మెంట్తో అయితే నువ్వు వర్క్ చేసావో అదే కమిట్మెంట్ త్రూఅవుట్ యువర్ ఫిలిం కెరీర్ ఉండాలి. మీ గురు రవితేజ గారి పరువు కూడా నువ్వు నిలబెట్టాలి. రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Andarki namaskaram. Today I am extremely happy. Actually, not only me, the whole team of Sumati Satakam is very happy. Today we all are here for the success meet. I still remember the day when we started shoot with all the positivity, and today we know our hard work is paying off finally. Also, I really want to thank the whole team of Sumati Satakam, like all my co-actors, producers, singers, like everyone, lyrics artists, everyone. Thank you so much. And my audience for accepting me as Sumati. Also, I again want to thank, no matter how much ever thank Sai sir, my producer, for believing in me can be a Sumati. This really means a lot. And again, the whole media team, thank you for your constant support, the audience for showing so much love and giving so much love to Sumati song. It's wonderful. You open Instagram, YouTube, everywhere I see is Sumati song is trending. Okay, I am from Mumbai. I have friends who don't know Telugu. Even there, people are loving Sumati song even after not knowing the meaning, because the beats are like just so catchy. And it's wonderful. I'm getting a call from people and they are like, oh, Sumati, such a nice song. We don't know the meaning, but loving it. That's such a huge thing. Also, I want to thank my co-actor, my Teja, Tasty Teja. Thank you so much he's not here today, but thank you so much for being such a supportive, fun-loving person around the set. And my dearest co-actor, Amar. Everyone knows how sweet he is, but obviously he does magic on screen, but even in real life, he's a good friend, good co-actor, and a kind person, very kind person. Thank you so much, Amar, for showing so much support. Thank you, my director, Naidu sir, co-director, Pradeep sir, Chinna Naidu ji, our writer. These are the wonderful people who has stayed with me in the whole shoot and gave me a lot of clarity, because Sumati is a character which is, as I always said, has a variation. The Ammavari scene which I have performed, I had a lot of doubt, and thank you for clearing it, giving me a support, and thank you everyone. అందరికీ నమస్కారం. ఇందులో ముఖ్యమైన హీరోస్ గురించి చెప్తాను. మెయిన్ హీరోస్, నేను హీరోలా కనపడడానికి వాళ్ళు హీరోలా కష్టపడ్డారు కాబట్టి నన్ను అక్కడ దాకా తీసుకొచ్చారు కాబట్టి నేను ఈ సినిమాలో హీరో అనే క్యారెక్టర్ చేశాను. ఇందులో మొదటి హీరో మా ప్రొడ్యూసర్ గారు సాయి సార్. సో నెక్స్ట్ మా డైరెక్టర్ నాయుడు గారు నన్ను నమ్మడం, నాతో ఇలా చేయించి ఇలా బాగుంటుంది, ఈ లుక్స్ ఇలా బాగుంటాయి, ఈ డైలాగ్స్ ఇలా బాగుంటాయి అని చెప్పి రాసిన డైరెక్షన్ టీం. సో తర్వాత మెయిన్ హీరో మా మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ గారు.
చాలా చాలా మంచి మ్యూజిక్ నిజంగా. అంటే ఒక డెబ్యూ హీరోకి, ఒక కొత్త హీరో పైన నేను వచ్చి ఏదైనా సాధించాలి చెయ్యాలనుకునేవాడికి నిజంగా ఇలాంటి పాటలు, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ రావడం అనేది అసాధ్యం. అలాంటిది నాకు 100లో ఒక్కడికి వచ్చినట్టుగా ఒక మంచి అవకాశం ఇచ్చారు సుభాష్ గారు. జీవితంలో మర్చిపోలేనండి సాంగ్స్. అంటే అమర్ గైడ్ ఫస్ట్ సినిమాకే ఆడే పాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయరా అని చెప్పుకునేలాగా ఇచ్చారు. అది అండ్ లిరిసిస్ట్ మీరు సార్, ఎక్కడే సాంగ్ కానీ ప్రతి ఒక్కటి. నేను ఏదో డల్గా మాడుతున్నాను అనుకుంటున్నారేమో, అది కాదు. నాకు అర్థం కాలేదు. రివ్యూస్ అని చూసిన తర్వాత నేను రాగానే ఫస్ట్ ప్రొడ్యూసర్ని అడిగాను, సార్ ఎంత ఓకే కదా, అంతా బాగుంది, నీ గురించి బాగుంది, సినిమా గురించి బాగుంది. మెయిన్ థింగ్ నాకు నచ్చింది సినిమా గురించి బాగుందని చెప్పారు. నాకు అక్కడ బాగా నచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. తర్వాత ఆకెళ్ళ గారు, మహేష్ విట్ట, టేస్టీ తేజ, మా నానమ్మ, మా బామ్మ, ఈ క్యారెక్టర్స్ అందరూ, దాని తర్వాత సుమతి యాజ్ శైలి, వీళ్ళందరి తర్వాత నేను ఇంపార్టెంట్ అండి సినిమాకి. వీళ్ళందరూ పిల్లర్స్గా ఉన్నారు కాబట్టే నేను కనిపించాను. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, సో అలాగా లాస్ట్ హీరో నేను. కనిపించే ఈ హీరోస్ ముందు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు సుమతి శతకం మీ ముందుకు వచ్చింది. నేను కూడా అంత కష్టపడి చేయడానికి నాకు ప్రోత్సాహం ఇచ్చారు. ప్రతి సీన్లోనూ, ప్రతి దాంట్లోనూ ఇంప్రవైజేషన్ అన్న ఏదైనా సరే, ఏది వద్దం లేదు. టేస్టీ తేజ గారికి నాకు మధ్య కాంబినేషన్ కానీ, మహేష్ కానీ చాలా బాగా చేశాం. మా నాన్నమ్మ కూడా ఆల్మోస్ట్ ఆన్ స్పాట్లోనే మేము వేసేసుకున్నాం చాలా వరకు డైలాగులు. కానీ వీళ్ళందరూ నన్ను పుష్ చేశారు కాబట్టి నేను సినిమాలో ఇంత బాగా చేయగలిగాను. నాకు ఇంకా ఇంత అందంగా మేము ఈ అవుట్పుట్ని, ఆ పోస్టర్స్ చూస్తుంటేనే సగం కడుపు నిండిపోయేలాగా ఉంది. ఎందుకంటే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పోస్టర్లు చూసి అరే మన పోస్టర్ ఎప్పుడు పడుతుందిరా, మన పోస్టర్ ముందు మన పక్కన ఎప్పుడు నించుంటాంరా అనుకునే రేంజ్ నుంచి ఈరోజు నా పోస్టర్ ముందు నించొని మాట్లాడే స్థాయికి వచ్చాను. ఐఎమ్ సో హ్యాపీ. నన్ను ఇంత అందంగా చూపించి మా సినిమాని ఇంత అందంగా తీర్చిదిద్దిన ఒక మంచి కళాకారుడు, శిల్పి మా హాలేష్ గారు. ఎంత బాగున్న కథ అయినా సరే అందంగా చూపించాలి, ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వకోకుండా తీయాలి అంటే అది ఒక కెమెరామాన్కే సాధ్యం. ఆయనే కనపడే కన్ను, ఆయన తీసి చూపించాడు కాబట్టి మేము ఇంత అందంగా వచ్చాం. స్క్రిప్ట్ ప్రతి ఒక్కటి కేర్ తీసుకున్నారు. మీరు సినిమా చూసిన వాళ్ళైతే ఒకటే అనుకోవచ్చు, పాయింట్ రెగ్యులర్ చిన్న పాయింట్, మంచి పాయింట్ అయినా కానీ చూపించే విధానం మాత్రం చాలా రిచ్గా ఉంటుంది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి నాకు వచ్చిండేది డ్యాన్స్. సో అందులో కష్టపడ్డా, ఫైట్స్లో కష్టపడ్డా, యాక్టింగ్ చేయడానికి నేను కష్టపడుకోకుండా అమర్ నువ్వు ఇలా చేస్తే బాగుంటుందని నా డైరెక్షన్ టీం వెనకలుండి ఎప్పుడు నన్ను ప్రోత్సహించింది. ప్రతి ఒక్కటి నా పక్క నుండి చూసుకున్నారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ఇది ఇంతకన్నా నేను ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. జనాలందరికీ నిజంగా అండి, మీరు చూసి ఇంత బ్లెస్ చేయడం అనేది నేను ఊహించలేదు. సినిమా బాగుందని చెప్పారు. నాకంటే ఫస్ట్ నన్ను వదిలేసేయండి, అసలు నువ్వు బాగున్నావు బాగాలేవు కదా, సినిమా బాగుందని చెప్పారు చూసారా. ఒక సినిమా బాగుంటే ఎంతోమంది బాగుపడతాం. ఇంతమంది బాగుపడితే నాకు ఇంకొక సినిమాలో ఇంకొక అవకాశం వస్తుంది. ఏదైనా ఒకటే నాకు తెలిసిండేది, నా సినిమాకి నేను కష్టపడి పని చేసుకోవడం. ఎందుకంటే నాకు తెలిసిందల్లా, మా నాన్నగారు నాకు చెప్పిందల్లా, దేవుడి దగ్గర నేర్చుకుందల్లా కష్టే ఫలి. సో కష్టపడితేనే నాకు ఫలితం తప్ప నాకు వేరే ఆప్షన్స్ అయితే ఏమీ లేవు. సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సాయి సార్. నన్ను నమ్మి నన్ను హీరోగా ముందుకు తీసుకొచ్చారు. నాయుడన్న ఒక్కసారి ఎప్పుడు ఏది అడిగినా, ఏది చెప్పినా నో అన్లా. ఇది చేయండి బాగుంటుంది, ఇలా చేయండి బాగుంటుంది, మీరే చూస్తారు కదా ఎలా ఉంటుందో అన్నారు. నిజంగా అంటే మంచి గిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు, ప్రదీప్ అన్నకి, చిన్నాయుడన్నకి, వైకుంఠం అన్నకి కానీ వీళ్ళు మీ అందరికీ ఎప్పుడు రుణపడే ఉంటానన్న. నిజంగా అంటే మీలాంటి కష్టపడే వ్యక్తులతో పనిచేయడం అనేది నిజంగా ఒక వరం. అంత బాగా చేశారు. ఆబ్వియస్లీ మై కోస్టార్ శైలి సుమతి పాత్రలో చెత్త కొట్టేసింది. ఆ లాస్ట్లో అమ్మవారి గెటప్లో తను హోల్డ్ చేయాలంటే అంత ఈజీ కాదు. తనకు డాన్స్లో ఆ మూమెంట్, ఆ ఫోక్ స్టైల్ కూడా తనకు రాదు. కానీ అప్పటికప్పుడు తను పోపప్ చేసి నేర్చుకుంది. నిజంగా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. అండ్ ఇంత అద్భుతంగా మాతో సుమతి డ్యాన్స్ స్టెప్పులు ఇచ్చి డ్యాన్స్ కంపోజ్ చేసిన
నాకు ఇష్టమైన మా గోవింద్ మాస్టర్, లవ్ యూ మాస్టర్. నిజంగా అంటే సుభాష్ గారు ఇచ్చిన సాంగ్కి, తిరుపతి గారు ఇచ్చిన లైన్స్కి దానికి న్యాయం చేశారు మీరు. నిజంగా అంటే అందరికీ పేరు పేరున నాకు ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు ఆ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. చేతులెత్తి మీ అందరికీ దండం పెడుతున్నాను. ఇంకా ముందు కూడా మంచి మంచి సినిమాలతో మంచి కాన్సెప్ట్తో వస్తాను తప్ప ఎప్పుడు మీ ఎవరిని డిసప్పాయింట్ చేయను. నా ఊపిరున్నంత వరకు నాకు కష్టపడతా మీకు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందించడానికి నేను ట్రై చేస్తాను. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమర్ గారు. అండ్ ఇలానే సో ఒక్కసారి టీం సక్సెస్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టేద్దాం మనం. అండ్ మీరు ఇవాళ సాటర్డే సండే డెఫినెట్లీ మీ ఫ్యామిలీ అందరూ కూడా చూడదగిన ఫిల్మ్ అనమాట. అండ్ 100% క్లీన్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. తప్పకుండా మీరు థియేటర్స్లో చూస్తారని అనుకుంటున్నాను. అండ్ ఓకేనా? 1 2 3 చెప్పనా? నేను చెప్పనా? రెడీ? 1 2 3. కంగ్రాట్స్ అండి నాయుడు గారు, కంగ్రాట్స్ అమర్దీప్ గారు, శైలి చౌదరి గారు, అండ్ మన ప్రొడ్యూసర్ కొమ్మలపాటి సుధాకర్ గారు. ఇలానే మీ విజన్ ఎంత గొప్పదో అలానే విజన్ నుంచి అన్ని మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ మీ ప్రయత్నం చాలా గొప్పది. ఎందుకంటే ఇలా స్టార్టింగ్ స్టేజ్ నుంచే ఇలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందిస్తే డెఫినెట్లీ మీరు ఫ్యూచర్లో పెద్ద బ్లాక్ బస్టర్లు మన తెలుగు ఇండస్ట్రీకి అందించాలని కోరుకుంటున్నాను. అండ్ అమర్దీప్ గారు నెక్స్ట్ తొందరలోనే ఇంకొక సినిమాతో కూడా రాబోతున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే.